పైకెత్తి దేవుని ఆరాధిద్దామని మనకున్న అంతటితో ఆయన ఆరాధిద్దాం. ఈ సమయంలో ఆయనతో మాట్లాడదాం. ఈ సమయం మనకున్న స్వరాలు అందరితో మాట్లాడదాం. చెప్దామండి. మనకున్న స్వరాలన్నింటినీ పైకెత్తి సమయాన ఆయనకి వందనాలు చెల్లిస్తాం. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే ఆగాధ సముద్రాల ఎన్ని సమస్యలున్నా వాటన్నిటిని తొలగించినందుకు మీకు వందనాలు చేస్తున్నాను. ఈ సమయాన దేవుని ఆరాధిస్తామండి. అంతటితో ఆరాధిస్తాం. ఆయనకి ఎంత కృతజ్ఞత చెల్లించుకున్నాం తప్పనండి. నీవు లేనిదే ఒక అడుగు వేయలేను, నీవు లేనిదే అసలు ఉండలేనయా, నీవు లేనిదే ఒక అడుగు వేయలేను, నీవు లేనిదే అసలు ఉండలేనయా, నీవు లేనిదే అడుగు వేయలేను, నీవు లేనిదే అసలు ఉండలేనయా, నీవు లేనిదే ఒక అడుగు వేయలేను, నీవు లేనిదే అసలు ఉండలేనయా, నీవు ప్రసన్నత, నీవు ప్రసన్నత నాకు కావాలి.
బిగ్గరగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథంలో ఉన్నటువంటి సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము నుండి కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. హన్నా చేసినటువంటి ప్రార్థనలో నుండి మనం కొన్ని విషయాలను మనం నేర్చుకున్నాము. రాత్రికాల సమయంలో హన్నా యొక్క ప్రార్థనలో నుండి, ప్రార్థనా జీవితం నుండి, తను ఒక సమస్యతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏ విధంగా దేవుడు తనను ఆశీర్వదించారో మనం నేర్చుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రశస్తమైన ఈ సమయాన్ని బట్టి వందనాలు. మీ వాక్యాలను మేము ధ్యానిస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్ముడా మీరు మాతో మాట్లాడి మాకు నేర్పించి బోధించమని ప్రార్థిస్తున్నాం. వాక్యంలో నుండి మీరు మాతో మాట్లాడండి, మాకు బోధించండి, నేర్పించండి. ఈ సత్యాలను మేము తెలుసుకొని మీ చిత్తానుసారంగా మేము జీవించుటకు మీ కృప దయచేయమని, మీరు మా కొరకు దాచి ఉంచిన దీవెనలను మీ వాక్యములను నేర్చుకొని అనుకరించుట ద్వారా అనుభవించుటకు కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము, మొదటి అధ్యాయము 8వ వచనం నుండి నేను కొన్ని వచనాలు చదువుతున్నానండి, గమనిద్దాం. హన్నా యొక్క ప్రార్థనలో నుండి మనం కొన్ని విషయాలను
ధ్యానిద్దాం. హన్న ఒక సమస్యతో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చి తను ప్రార్థించినప్పుడు ఏ విధంగా తన యొక్క సమస్యకు దేవుడు పరిష్కారాన్ని ఇచ్చి తనను ఆశీర్వదించారు, తన ప్రార్థనలో ఏం చేశారు అనేటటువంటి విషయాలను మనం గమనిద్దాం. 8వ వచనం నుండి, ఆమె పెనిమిటి ఎల్కానా, హన్న, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్న లేచి యాజకుడైన ఏలి స్తంభము దగ్గర ఉన్న ఆసనము మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొనుము. నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వారి తల మీద క్షౌరపు కత్తి ఒకటిని రానియక వాడు బ్రతుకు దినములు అన్నిటను నేను వారిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. హన్న తన మనసులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకుండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలమైందువు? నీవు ద్రాక్ష రసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్న, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్ష రసమునైనను మద్యమునైనను పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలనైనా నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంత కోపమైనటువంటి కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీనిని చెప్పుకొనుచుంటిని అనుకొనెను. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృప నొందుదును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయుచు నాట నుండి దుఃఖముఖము మానెను. 20వ వచనం, గనుక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీరిని అడిగితుననుకొని వారికి సమూయేలను పేరు పెట్టెను. ఆమె ఇక్కడ హన్న అనేటటువంటి స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. తన యొక్క భర్త పేరు ఎల్కానా. ఈ ఎల్కానాకు 2 భార్యలు, హన్న, అదేవిధంగా పెనిన్నా అనేటటువంటి ఆమె. ఈ యొక్క పెనిన్నా సంతానం కలిగినటువంటి స్త్రీగా ఉంటా ఉన్నది. తనకు సంతానం ఉండటం బట్టి తను సంతోషిస్తూ హన్నాను హేళన చేసేటటువంటి విధానంలో మాట్లాడటం, విమర్శించటం అనేటటువంటిది, అవంతా కూడా ఆమెను విసిగించటం అనేటటువంటిది చేస్తూ ఉన్నదని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క దుఃఖాన్ని, ఈ బాధను అంతటిని ఈ యొక్క సహోదరి హన్న ఈమె కలిగి ఉండి దీని అంతటిని బట్టి దేవుని సన్నిధికి వెళ్ళి ఆమె ప్రార్థన చేయటం అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ తన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తనకున్నటువంటి పరిస్థితి ఏంటంటే, హన్న సంతానం లేనటువంటి స్త్రీగా ఉంటా ఉన్నది. హన్న సంతానం లేకపోవటాన్ని బట్టి ఒక దుఃఖముతోటి, విచారంతోటి, ఎంతో బాధ వేదనతోటి ఉంటా ఉన్నది. సంతానం లేనటువంటి వారికి తెలుసు ఆ పెయిన్ ఏంటి, ఎలా ఉంటుంది అనేటటువంటిది. అందరూ ఒకలాగా చూడటము, చిన్న చూపు చూడటం, అనేక విధాలైనటువంటి రీతిలో వారి పట్ల వ్యవహరించడం అనేటటువంటిది జరుగుతుంది. అదొక సమస్యతోటి, ఆ యొక్క బాధతోటి ఆమె ఉంటూ ఉంటుండగా, మరొక సమస్య ఏంటి అంటే, తన భర్త తనను ప్రేమిస్తా ఉన్నారు, కానీ తన యొక్క ఇంకొక తన యొక్క పెరిగిన భార్య పెనిన్న ఆమె తనను విసిగించటము, చిన్న చూపు చూడటము, తన పట్ల తనను కోపం పుట్టించేటటువంటి విధంగా ప్రవర్తించటం అనేటటువంటిది ఇంకా తట్టుకోలేనటువంటి విధంగా ఆమె ఉంటా ఉన్నది. వీటంతటిని బట్టి, ఈ సమస్యలంతటిని బట్టి దేవుని సన్నిధికి నేను వెళ్తాను, దేవుని సన్నిధికి వెళ్ళి నేను ప్రార్థన చేస్తాను అని ఆమె నిర్ణయించుకున్నది. దేవుని ఎరిగినటువంటి బిడ్డ హన్న, హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి స్త్రీ దేవుని సన్నిధానానికి వచ్చి ప్రార్థన చేయాలని తీర్మానించుకుంది.
ఆమె గమనించండి, మనము ప్రార్థన చేయడానికి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మొదటిగా దేవుని మనం ఎరిగినటువంటి వారుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనం చేసినటువంటి ప్రార్థనలు ఆలకించి మనము అడిగినటువంటి వాటిని అనుగ్రహించేటటువంటి దేవుడు అని దేవుని యందు నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాము అంటే దేవుని తెలుసుకొని దేవుడు ఏమై ఉన్నారు, దేవుడు ఏం చేయగలరు, దేవుడు ఎలాంటి వారు అనేటటువంటి విషయాలను ఎరిగి మనము దేవునికి ప్రార్థించాలి. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తుంటాం, దేవుడిని తెలియకుండా, దేవుని గురించి ఎరగకుండా మనము దేవుణ్ణి అడగటం, మాట్లాడటం, ఏదో ఒక మతపరంగా చేసేటటువంటి విషయాలు చాలా మంది చూస్తుంటాం. అందుకే దేవుని వాక్యం హెబ్రీల పత్రిక 6:11 మనం గమనించినప్పుడు అక్కడ మనం చూడగలం. 11వ అధ్యాయం 6వ వచనంలో దేవుని వాక్యం రాయబడి ఉంటుంది, దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, తనను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవాలనే కదా. దేవుని యొద్దకు వచ్చేటటువంటి నీవు దేవుడు ఉన్నాడు, తనను వెతికేటటువంటి నీకు దేవుడు ఫలము దయచేస్తారని నీవు ఎరిగి ఉండాలి. మన దేవుడు ఎలాంటి వాడు అంటే మోడి మారినటువంటి జీవితాలను ఆయన చిగురింపజేసేటటువంటి దేవుడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి సంఘటనలు ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితులను దేవుడు మార్చి ఆశీర్వాదకరంగా చేసినట్లుగా మనం చూడగలం. దేవుడు మన దుఃఖములను నాట్యముగా మార్చగలిగినటువంటి దేవుడు. నీకున్నటువంటి నిందను, అవమానాన్ని అదొక ఖ్యాతిగా, మంచి పేరుగా దేవుడు మార్చగలిగినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నారు. ఈ యొక్క విషయాలు తెలుసుకున్నటువంటి యొక్క హన్న దేవుని సన్నిధానానికి వచ్చి తనకున్నటువంటి సమస్యల గురించి దేవుని సన్నిధిలో ప్రార్థించాలని చూస్తూ ఉన్నది. దేవుని సన్నిధిలో ప్రార్థించిన కొరకు ఆమె నిర్ణయించుకున్నది. గమనించండి, ప్రార్థన పని చేస్తుందండి. ఆమె మనము దేవునికి మనం పెట్టినప్పుడు మన ప్రార్థనలు దేవుడు ఆలకించేటటువంటి వారై ఉంటున్నారు. నీవు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థనలకు దేవుడు జవాబులు అనుగ్రహించే వారై ఉంటున్నారు. నీ మొరలు ఆయన వినేటటువంటి వారు, నీ ప్రార్థనలు ఆయన ఆలకించేటటువంటి వారై ఉంటున్నారు. చాలా సార్లు నీకున్న సమస్యలను ఇతరులతో చెప్పుకోవటం కొరకు నువ్వు ప్రయత్నం చేసినప్పుడు ఒకవేళ వారు వినటం కొరకు అంత ఆసక్తి చూపకపోతుండొచ్చేమో, వినటం కొరకు అంత సమయాన్ని ఇవ్వకపోతుండొచ్చేమో. అయితే దేవుడు మాత్రం నువ్వు ఎప్పుడు దేవుడు ఆయన సన్నిధికి వచ్చినా, ఎప్పుడు నువ్వు ఆయనతో మాట్లాడటానికి ఇష్టపడ్డా, నువ్వు ఎప్పుడు దేవుడి సన్నిధికి వచ్చి మొదలుపెట్టినా నీ ప్రార్థనలో ఆలకిస్తారు ఆయన. నీవు అడిగినటువంటి దానికి ఆయన ప్రతిఫలాన్ని కలుగు చేసేటటువంటి దేవుడు. హన్న గొప్ప సమస్యలో ఉన్నది. ఆమె దాదాపుగా ఎన్నో సంవత్సరాలు అవుతా ఉంది వివాహం జరిగి, తనకు సంతానం లేనటువంటి పరిస్థితి. అంత మాత్రమే కాదు, కుటుంబంలో అనుదినము కూడా ఒక వేదనకరమైనటువంటి పరిస్థితి, ఒక దుఃఖంతో కూడినటువంటి పరిస్థితులు ఆమె ఎదుర్కోవటం, ఎన్నో నిందలు, అవమానాలు అనేటటువంటి ఇవన్నీ కూడా పడుతున్నది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఆమె ప్రార్థన చేయాలి. నేను దేవుని సన్నిధికి వెళ్తాను, నా ప్రార్థన, నా యొక్క మనవుని, నాకున్నటువంటి నా యొక్క బాధ, వేదనను దేవుని సన్నిధిలో నేను చెప్పుకుంటానని చెప్పేసి ఆమె తీర్మానం చేసుకుంటా ఉన్నదండి. ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సార్లు మనకు సమస్యలు వచ్చినప్పుడు, మనం కృంగిపోయినప్పుడు, లేదా మన జీవితంలో ఏదైనా శ్రమ గుంట మనం వెళుతున్నప్పుడు చాలా మంది దేవుని దగ్గరికి రారు. దేవుడు ఏం చేశారండి, నేనేమేమో చేసినాను, దేవుడు నాకు ఏం అనుగ్రహించినారు, ఎందుకు దేవుని దగ్గరికి రావాలి అని చాలా సార్లు అనుకుంటుంటారు. కానీ వాళ్ళు దేవునికి దూరం అయిపోవటం జరుగుతుంది. దేవునికి దూరం అయిపోవటం ద్వారా ఇంకా నీ పరిస్థితులు, ఇంకా నీ సమస్యలు అనేటటువంటివి కష్టతరంగా, క్లిష్టతరంగా మారిపోతాయి తప్ప నీ పరిస్థితులు అవి చక్కబరచబడటం అనేటటువంటి జరగదు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇంకా దేవునికి దగ్గరగా నీవు రావాలి, ఇంకా దేవుని పైన నువ్వు ఆధారపడాలి, దేవునికి నీవు అప్పగించుకునేటటువంటి వ్యక్తిగా ఉండాలి. ఇక్కడ హన్న చేసినటువంటి ప్రధానమైనటువంటి కొన్ని విషయాలను మనం గమనిద్దాం. ఏ విధంగా హన్న తను ఉన్నటువంటి ఆ యొక్క నిందను ఆమె ఖ్యాతిగా మార్చుకున్నది, ఏ విధంగా తన దుఃఖాన్ని సంతోషంగా ఆమె మార్చుకోగలిగింది, ఏ విధంగా తన మూడుమారినటువంటి జీవితంలో గొప్ప చిగురు అనేటటువంటి దాన్ని ఏ విధంగా ఆమె అనుభవించగలిగింది అనేటటువంటి కొన్ని విషయాలను, ప్రార్థనలో ఆమె చేసిన విషయాలను మనం గమనించినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మొదటి విషయము, హన్న దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆమె ఇక్కడ అంటూ ఉన్నది, నా యొక్క హృదయాన్ని నేను దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ఉన్నాను, నా ఆత్మను. చూడండి, ఇక్కడ 15వ వచనంలో మనం గమనించినప్పుడు ఆఖరి భాగంలో, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరిస్తున్నాను. ఈమె వచ్చి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దైవజనుడైనటువంటి ఏలి ఆమె ఏదో మాట్లాడుతున్నది,
లేదా మత్తురాలుగా ఉన్నది, ఆమె త్రాగి వచ్చింది, మత్తురాలుగా ఉండి ఆమె ఆ విధంగా ఏదో మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకొని ఎందాక నువ్వు మత్తురాలుగా ఉంటావు అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు ఆమె అంటున్నటువంటి మాట, నేను నా యొక్క ఆత్మను యెహోవా సన్నిధిలో నేను కుమ్మరిస్తున్నానయ్యా అని చెప్పేసి చెప్తా ఉంది. అంటే తను ప్రార్థన చేస్తున్నానని ఆమె మాట్లాడుతూ జరుగుతుంది. హన్నా పెద్దగా ప్రార్థన చేయట్లేదు, నోరు తెరిచి ఆమె గట్టిగా చేయటం లేదు, లేదా తనకున్నటువంటి బాధను అందరిలో దేవాలయంలో ఆమె ప్రార్థన చేస్తా ఉంది యెహోవా సన్నిధిలో. అయితే ఎక్కడ ఎలా ప్రార్థించాలో కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అయితే ఈమె దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నది, తన మనసులోనే పెదవులు కదులుతా ఉన్నాయి కానీ మాటలు బయటికి వినబడట్లేదు అని చెప్పేసి మనం చూస్తున్నాం. ఆమెకున్న సమస్యను అంతటిని కూడా, ఆమెకున్న బాధను, వేదనను అంతటిని కూడా దేవుని సన్నిధిలో తన హృదయం అంతటిని కుమ్మరిస్తా ఉన్నది. అంటే తన హృదయంలో ఉన్న వేదన, బాధ అదంతటిని కూడా దేవుని సన్నిధిలో ఆమె దేవునికి చెప్పుకుంటా ఉన్నది. దేవునికి ఆమె మొరపెట్టడం అనేటటువంటిది, దేవునితోనే తను మాట్లాడుతూ తను చెప్పటం అనేటటువంటి జరుగుతూ ఉంది. చాలా సార్లు కొందరు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ సమస్యల గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు, వారి ప్రార్థన ద్వారానే అన్ని తెలిసిపోతాయి. వాళ్ళ ప్రార్థన ద్వారానే అన్ని తెలిసిపోతాయి అనమాట. అంటే వాళ్ళ భర్త గురించి మాట్లాడుతా మారు మనసు పొందాలనుకొని ప్రేమ చేస్తా ఉన్నారు అనుకోండి, ఇక గట్టిగా చేస్తా ఉంటారు, తప్పేం లేదండి. కానీ గమనించండి, మనం ఎక్కడ ఎలా ప్రార్థించాలనేటటువంటిది కూడా కొన్ని విషయాలు మనము తెలుసుకునే, మనము జ్ఞానయుక్తంగా ఉండేటటువంటి వారంగా మనం ఉండాలి. సో హన్నా వచ్చేసి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ తన యొక్క మనోదుఖమును, తన మనసులో ఉన్నటువంటి దుఃఖాన్ని అంతటిని కూడా దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ఆమె ప్రార్థన చేస్తా ఉంది. తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ దేవునికి దగ్గరగా వచ్చి ఆమె ప్రార్థన చేస్తుందండి. ఆమె అది ప్రధానమైనటువంటి విషయం. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఎటువంటి సమస్యల గుట్టను వెళుతావో, ఎటువంటి ఇబ్బందులు, ఇరుకులు నీ జీవితంలో ఉన్నాయో, ఎటువంటి కష్టాలు, నష్టాలు నీ జీవితంలో ఉన్నాయో తెలియదు, కానీ నీవు మొదటిగా దేవుని సన్నిధికి వచ్చి నీవు ప్రార్థించడం నేర్చుకోవాలి. ఆమె నీకున్నటువంటి సమస్యను మొదటిగా నువ్వు దేవునితో చెప్పుకోవాలి. చాలాసార్లు మనం మనుషులతో చెప్తూ ఉంటాం, తప్పేమీ లేదండి. నేను దినాలు కూడా మనం విజ్ఞాపన ప్రార్థన గురించి నేర్చుకున్నప్పుడు మనకున్నటువంటి సమస్యలను మనం ఇతరులతో పంచుకొని వారి యొక్క ప్రార్థన సహాయాన్ని కోరటం, ఇతరుల కొరకు మనము విజ్ఞాపన ప్రార్థనలు చేయటం అనేటటువంటిది మనకున్నటువంటి బాధ్యతగా ఉంటున్నది. అయితే మనం దేవుని పిల్లలుగా నీకున్న సమస్యను మొదటిగా నీ నుండి దేవుడు వినాలని కోరుకుంటారు. హల్లెలూయా. చాలాసార్లు నా ప్రార్థన ఆలకించబడదేమో, లేకపోతే వేరే వాళ్ళ ప్రార్థనలే దేవుడు వింటారేమో, నాకంటే వాళ్ళు శక్తివంతులు అని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతుంటారు. గమనించండి ప్రియమైనటువంటి వారారా, దేవుడు నీకు పరమ తండ్రి అయి ఉన్నారు. ఆమె ఒక చిన్న బిడ్డ తండ్రి దగ్గరికి వెళ్ళినట్లుగా నీవు దేవుని సన్నిధానానికి వచ్చి నీ హృదయంలో ఉన్నటువంటి వేదనను, నీ మనసులో ఉన్నటువంటి బాధను, నీ దుఃఖాన్ని, నీ కన్నిటిని ఆయన ఎదుట నువ్వు చెప్పవచ్చు. ఆయన సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థిస్తూ ఆమె దేవుని సన్నిధానానికి రావటం అనేటటువంటిది మనం చూస్తున్నాం. అదేవిధంగా హన్నా యొక్క ప్రార్థనలో, హన్నా యొక్క జీవితంలో మనం గమనించినప్పుడు ఆమె గొప్ప తగ్గింపుతో ఆమె దేవుని సన్నిధికి వచ్చి ఆమె తగ్గింపు కలిగి ప్రార్థన చేయటం అనేటటువంటిది మనం చూస్తాం. హన్నా తనను తాను తగ్గించుకొని ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉందండి. హల్లెలూయా. ఆమె ఎంతో భారంతో, వేదనతోటి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంటే ఇక్కడ దైవజనుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు మత్తురాలవై ఉన్నావు, నీవు మద్యాన్ని సేవించి వచ్చి ఒకవేళ నీవు మత్తురాలుగా ఉన్నావేమో అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే, నువ్వేం పాస్టర్ అయ్యా, నువ్వేం మాట్లాడుతున్నావు, నేను ఎంత వేదంతో ఉన్నా, నేను ఎంత బాధతో ఉన్నా, నా బాధ నేను దేవుని సన్నిధిలో చెప్పుకుంటూ, నేను ప్రార్థన చేసుకుంటూ నా హృదయాన్ని కుమ్మరిస్తా ఉంటే నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి ఆమె దైవజనుడి మీదకి వ్యతిరేకంగా వెళ్ళి మాట్లాడలేదండి. ఇక్కడ మనం గమనించినప్పుడు దైవజనుడు కూడా, వారు కూడా మనుషులే, వారేమి అతీతులైనటువంటి వారేమి కాదండి. ఆయన దైవజనుడు ఆమె ప్రార్థన చేస్తుంది, ఆమె దేవుని సన్నిధిలో మొరపెడుతుంది అనే విషయాన్ని కూడా గ్రహించలేనటువంటి విధంగా తనని కించపరిచినట్లుగా, అవమానించినట్టుగా మాట్లాడు. ఆమె వెంటనే లేచి, నువ్వేం చర్చి, నువ్వేం పాస్టర్ గారిని అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయి చర్చిని, సంఘాన్ని, దేవుడిని, దైవజనుల్ని విడిచిపెట్టినటువంటి పరిస్థితి లేదు. ఆమె అంటా ఉంది, నా యొక్క దైవజనుడా అని చెప్పేసి, నా ఏలినవాడా అని చెప్పేసి ఆమె దైవజనుని సంబోధిస్తుందండి. హల్లెలూయా.
హల్లెలూయా. ఎంతగా దేవుని దైవజనుని ఆయన గౌరవిస్తూ ఘనపరుస్తూ ఉంటుంది. ఏ విధంగా తగ్గింపుతోటి తన పట్ల మాట్లాడినటువంటి విధానాన్ని మనం చూస్తూ, నేను ఈ విధమైనటువంటి పరిస్థితిలో నా హృదయాన్ని నేను దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నానని చెప్పటం అనేటటువంటిది మనం చూస్తున్నాం. తగ్గింపు అనేటటువంటిది నీ జీవితంలో ఎంతో ఆశీర్వాదాన్ని కలుగజేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతారు. మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా గొప్ప తగ్గింపు అనేటటువంటిది మనం చూడగలం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన ఆ దేవునితో సమానుడై ఉండి ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టేసి, తన దైవత్వాన్ని విడిచిపెట్టేసి, తను తాను రిక్తునిగా చేసుకొని, పాపులు శత్రువుడైనటువంటి మానవుల కొరకు ఆయన భూమి మీదకి వచ్చి తన శరీరాన్ని దర్శించి రక్తాన్ని చిందించి ప్రాణం అర్పించేంత వరకు తను తగ్గించుకున్నారని దేవుని ఆయన గురించి రాయబడింది. హల్లెలూయా. ఆ ప్రభువే అంతగా తగ్గించుకున్నప్పుడు మనం చాలా సార్లు హెచ్చించబడుతూ ఉంటాం. 11వ అధ్యాయం 29వ వచనంలో మత్తయి సువార్తలో మనం చూడగలం, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను అని చెప్పేసి మన ప్రభువు చెప్పడం అనేటటువంటిది మనం చూస్తాం. మన ప్రార్థనలో తగ్గింపు ఉండాలి, మన యొక్క జీవితంలో తగ్గింపు అనేటటువంటిది ఉండాలి. ఇక్కడ అన్న ఇంకొక నిర్ణయం కూడా చేసుకోవచ్చు. తను దైవజనుని మీద కోపగించుకొని దేవాలయం నుంచి వెళ్ళిపోవచ్చు, దైవజనుని మీద తను దూషించవచ్చు. ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఆమె ఆ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. నా ఏలిన వాడా, నేను నా యొక్క హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నాను, నా ఆత్మను, నేను నా విన్నపాలని, నా దుఃఖాన్ని దేవునితో పంచుకుంటున్నానయ్యా, నా పరిస్థితి అదే అని చెప్పేసి ఆమె మాట్లాడటం అనేటటువంటి తగ్గించుకొని తిరిగి ప్రత్యుత్తరం ఇవ్వటం అనేటటువంటిది మనం చూస్తున్నాం. ఆమె మన మాటలు అనేటటువంటిది, మన ప్రవర్తన సమస్యలు వచ్చినప్పుడు మనము ఎలా ప్రతిస్పందిస్తున్నాం, రియాక్ట్ అవుతున్నాం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ మనం చూసినప్పుడు హన్నా జీవితంలో తను ఇక్కడ మాట్లాడుతున్నది, అత్యంత కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీనిని చెప్పుకొంటిని. ఆమేన్. ఎంత మంచి లక్షణం అండి. ఇక్కడ ఒక స్త్రీగా ఉండి తను ఎంతో వేదన అనుభవిస్తా ఉన్నది. మరొక స్త్రీ ద్వారా ఆమె ఎంతో వేదనను, ఎంతో విసుగును, ఎంతో కోపాన్ని ఆమె మాట్లాడేటటువంటి మాటలు, చేసే ప్రవర్తన, వీటన్నిటిని బట్టి తనకి ఎంతో కోపం వస్తుందంట. కోపం వచ్చి గొడవ పెట్టుకుందా అండి. చాలా సార్లు మన కోపం కొంచెం కోపం వస్తే ఎదుటోళ్ళ మీద గొడవలు ఆడేస్తాం. ఎలాగంటే అలా మాట్లాడటం అనేటటువంటి జరుగుతుంది. అయితే తనకు కోపం వచ్చింది, భర్త మీద కోపం వస్తే భర్తని ఆమె దూషించి ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఆమె వెళ్ళిపోలేదు, విడిచిపెట్టేసి, లేదా అవుతున్నటువంటి స్త్రీతోటి కూడా ఆమె గొడవలు ఆడినట్టుగా ఇంకేదో ఆమె కూడా ప్రతిస్పందించినట్లుగా మనం చూడలేదు. కానీ ఆ కోపం అంతకంట అత్యంత కోపం వస్తే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసింది. హల్లెలూయా. నీ కోపం వస్తే ఏం చేయాలి? కోపం వస్తే ప్రార్థన చేయాలి. ఆమె తగులాడటం కాదు నువ్వు చేయాల్సింది. కోపం వస్తే బూతులు మాట్లాడటమో, లేకుంటే తిరగబడటమో, గొడవలు ఆడటమో కాదు. కోపం వస్తే మోకరించి దేవుని సన్నిధిలో అత్యంత కోపముతో ఆమె మనోవేదనతోటి అత్యంతమైనటువంటి కోప కారణాన్ని బట్టి నా దేవుని సన్నిధానానికి వచ్చి నేను నా దేవుని సన్నిధిలో నాలో నేను మౌనంగా ప్రార్థన చేస్తాను అంటుంది. హల్లెలూయా. తిట్టుకుంటా ఆయన మొగడో ఏమేంటో అని చెప్పేసి తిట్టుకుంటూ ఇంకా ఎట్లా ప్రవర్తిస్తూ గట్టిగా అందరు వినేటట్లుగా అవమానకరమైనటువంటి విధానంలో చేయట్లేదు. కానీ తను తగ్గించుకొని తనలో తను దేవునికి రహస్యమందు చూసేటటువంటి దేవునికి తను ప్రార్థన చేయటం అనేటటువంటిది మనం చూస్తున్నాం. ఆ ప్రార్థన ఆలకించబడ్డదండి. హల్లెలూయా. అదేవిధంగా హన్నా జీవితంలో ఇంకా మనము గమనించినట్లయితే ఆమె ప్రార్థించింది, అదేవిధంగా అక్కడ దేవుని వాగ్దానాన్ని దైవజనుల ద్వారా పొందుకొని వెళ్ళింది. ఆమె వాగ్దానాన్ని ఆమె విశ్వసించి స్వాధీనపరచుకుంది వాగ్దానాన్ని. ఆమె తన ప్రార్థనకు ఆ తర్వాత దైవజనులు అంటూ ఉన్నారు, నీవు క్షేమం గల దానిపై నీవు వెళ్ళము, నీవు అనుకున్నటువంటి విధంగా ఇశ్రాయేలు దేవునితో నీవు చెప్పుకున్నటువంటి మనవిని ఆయన దయచేయను గాక అని చెప్పేసి ఆమె బ్లెస్ చేసిండండి. దైవజనుల ద్వారా దేవుడు తనతో మాట్లాడాడు. నువ్వేదైతే ప్రార్థించావో, ఏదైతే అడిగావో, ఏదైతే మనవి చేసుకున్నావో, నీ మనవిని, నీ విన్నపాన్ని, నీ ప్రార్థనను దేవుడు నీకు అనుగ్రహించును గాక, దేవుడు నీకు దయచేయను గాక అని చెప్పేసి దైవజనుడు చెప్పడం జరిగింది. ఆమేన్. చాలాసార్లు దైవజనుల గురించి అప్పుడు అంతకు ముందే ఆ దైవజనుడు నువ్వు తాగునావు, నువ్వు మత్తురాలుగా ఉన్నావు అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. అయితే ఆయనను దూషించటము,
ఒకవేళ ఆమె మందిరంలోంచి వెళ్ళిపోవటం జరిగితే తన ఆశీర్వాదాన్ని కోల్పోయేది. లేదా దైవజనుని విమర్శించటమో, దైవజనుడితో వాగ్వివాదాలు ఆడటం అనేటటువంటిదో తన జీవితానికి నష్టాన్ని, కష్టాన్ని తెచ్చుకునేటటువంటిది. అవన్నిటిని కూడా ఆయనను చూడకుండా దేవుడిని బట్టి ఆయన్ని గౌరవించి, దేవుడిని బట్టి నా యొక్క ఎరిగివాడ అని చెప్పేసి ఆయనను గౌరవించి ఆయన సన్నిధిలో తనేం చేస్తుందో తను అపార్థం చేసుకున్నప్పటికీ కూడా తను మనవి చేసుకోవటం జరిగింది. దైవజనుడి ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడటం జరిగింది. నీవు మనం చేసినటువంటిది, నీవు అడిగినటువంటిది నీకు దేవుడు దయచేయను కాక అన్న తర్వాత ఆమె వెళ్ళిపోతా ఉందంట అక్కడి నుంచి సంతోషంతో. అక్కడ మనం చూడగలం, నాట నుండి ఆమె దుఃఖముఖమును మానెను. హల్లెలూయా. విశ్వాసంతో మనం ఏదైతే ప్రార్థన చేస్తామో, మీరు అడిగిన దానిని పొందుకున్నామని నమ్మండి, అప్పుడు అది మీకు అనుగ్రహించబడునని మత్తయి సువార్త, మార్కు సువార్తలోను అన్ని సువార్తల్లో కూడా మనం చూడగలం. నీవు అడిగినటువంటి దాన్ని పొంది ఉన్నామన్నట్లుగా నీవు నమ్మాలి. దేవుడు మనకు వాక్యం ద్వారా కానివ్వండి, దైవజనుడి ద్వారా కానివ్వండి, దేవుడు నీకు వ్యక్తిగతంగా తన ఆత్మ ద్వారా నీతో ప్రవచనాత్మకంగా కావచ్చు, దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు ఏదైనా వాగ్దానాలు చేసినట్లయితే ఆ వాగ్దానాన్ని నీవు నమ్మాలి, విశ్వసించాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు విశ్వాసం ద్వారా మాత్రమే నీవు దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకోవడం జరుగుతుంది. ఆమె ప్రార్థించింది, అదే విధంగా ఆమె అప్పటి వరకు దుఃఖముఖము, విచారం అనేటటువంటిది, తనలో తాను దుఃఖం అనేటటువంటిది ఇవంతా కూడా మనం చూస్తున్నాం. కానీ నాట నుండి విచారాన్ని మానేసిందంట, దుఃఖముగా ఉండటం అనేటటువంటిది తొలగించుకుంది. ఇది దేనికి నిదర్శనం అంటే, నేను మనం చేసింది దేవుడు నాకు అనుగ్రహించిండు, నేను ఇక సంతానం కలిగి ఉంటాను, నాకు కుమారుని ఇచ్చిన దేవుడు అని విశ్వసిస్తా ఉంది. ఆమేన్. ఇన్ని రోజులు లేనటువంటి కార్యం ఇప్పుడు ఎలాగో జరుగుతుందంటే, దేవుడు నాతో మాట్లాడాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆ వాగ్దానం చేసినటువంటి దానిని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు అని విశ్వసించింది. హల్లెలూయా. నాటి నుండి ఇంటికి వెళ్ళినప్పటి నుండి దుఃఖముఖాన్ని మానేసిందంట. తన భర్త తనని కలిసినప్పుడు దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొనెను, హన్న గర్భము ధరించినట్టు రాయబడింది. ఆమేన్. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు తను ఆశీర్వించి తను అడిగినటువంటి విధంగా ఒక మగబిడ్డని ఇవ్వటం జరిగింది. తనే సమూయేలు. హల్లెలూయా. ఆ రోజుల్లో ప్రవక్తలు లేరండి. ఏది ఆయన స్థూలకాయుడిగా ఉండి దేవుని యొక్క విషయాల్లో ఆయన మందగస్తుడైపోయి ఉన్నటువంటి పరిస్థితి. తన కుమారులు కూడా దేవుని ఎరగనటువంటి వారుగా ఉంటూ పాపంలో జీవిస్తూ ఇజ్రాయేలు ప్రజలకైనటువంటి ప్రవచనము, దేవుని వాక్యము లేనటువంటి స్థితిలో గమనించండి, ఏలిని తన కుమారులు అందరినీ కూడా పక్కన పెట్టి హన్న చేసినటువంటి ప్రార్థన బట్టి తనకు కుమారునిచ్చి ఆ కుమారుని ఇజ్రాయేలులకు ప్రవక్తగా, అదేవిధంగా మొదటి న్యాయాధిపతిగా దేవుడు చేసిండు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతాన్ని దేవుడు చేయటం అనేటువంటి, దేవుడు పక్షపాతి కాదండి. ఆమేన్. హల్లెలూయా. ఆ దైవజనుడు ఉంటా ఉన్నాడు, అయినప్పటికీ కూడా ఆయనను పక్కన పెట్టడం జరిగింది. దేవుడు ఆయన యొక్క సంతానాన్ని దేవుడు పక్కన పెట్టడం జరిగింది. ఒక సంతానం లేనటువంటి బిడ్డ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించినటువంటి తన ప్రార్థన ఆలకించి తనకు సంతానం ఇచ్చి ఆ కుమారుని హెచ్చించి దేవుడు ఇజ్రాయేలుకు ప్రవక్తగాను, గొప్ప న్యాయాధిపతిగా, మొదటి న్యాయాధిపతిగా దేవుడు ఆయనను దీవించడం జరిగింది. సమయంలో పాలు విడిచినప్పటి నుంచి చిన్న వయసు నుంచి కూడా దేవుడు మందిరంలో ఉండి దేవుడి సన్నిధిలో ఆయన పరిచయం చేసినట్లుగా మనం చూడగలం. సమూయేలు మాట్లాడినటువంటి మాటలలో, ప్రవచించినటువంటి ప్రవచనాల్లో ఒక్కటైనా తప్పిపోకుండా దేవుని వలన గొప్పగా వాడబడినటువంటి దైవజనుడు ఆయన. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, హన్న చేసినటువంటి తన యొక్క దేవుని దగ్గరికి వచ్చి హృదయాన్ని కుమ్మరించడాన్ని బట్టి వ్యక్తిగతంగా దేవుడితో మాట్లాడుకున్నది ఆమె యొక్క విన్నపాలను. తర్వాత తాను తగ్గింపు జీవితం, అటు కుటుంబంలోనూ అదేవిధంగా దైవ సేవకుల దగ్గర, సంఘంలోనూ అన్ని విషయాల్లో కూడా తగ్గింపు జీవితం అనేటటువంటిది, తగ్గింపు ప్రార్థన విధానం అనేటటువంటిది తన జీవితంలో మనం చూడగలుగుతున్నాం. అదేవిధంగా ప్రార్థించడం మాత్రమే కాదు, దేవుని యందు గొప్ప విశ్వాసాన్ని కలిగినటువంటి విధంగా ఆమె యొక్క జీవితం ఉంటా ఉంది. తద్వారా ఈ మూడు విషయాలను బట్టి దేవుని యొక్క వాగ్దానాలని ఆమె అనుభవించింది. తన జీవితంలో తన ప్రార్థనకి సమాధానం పొందుకొని దేవుని యొక్క మహిమకరంగా ఆమె జీవించటం, తన కుమారుని కూడా ప్రభు యొక్క పరిచర్యకి తను మొక్కుకున్నటువంటి విధానంగా తను మృక్కుబడి చేసుకుంది. ఏమని? నీవు నాకు ఒక మగ్గ బిడ్డను దయచేస్తే వాడిని నాజీలు చేయకుండా నేను నాజీలు చేసి నీ సన్నిధిలో చిన్న వయసు నుంచి కూడా నేను పరిచర్యకి అప్పగిస్తాను, నీ మందిరంలో సేవ చేయటం కొరకిస్తాను అని ఆమె మొక్కుకున్నది. కొడుకునిచ్చిన తర్వాత ఇక మొక్కుబడి లేదేం లేదు. అప్పుడు ఏదో పిల్లలు లేనటువంటి ఆ యొక్క ఆత్రంలోనూ ఆ బాధలో నేను మొక్కుకున్నాను, అన్నాను,
అంత మాత్రాన్ని ఇచ్చేస్తావా ఏంటి అని చెప్పేసి నా కొడుకు అని చెప్పేసి తీసుకుపోయి ఇంట్లో ఎక్కడో దాచిపెట్టుకొని ఉండలేదండి. చాలాసార్లు మనం కూడా మొక్కుబడి చేస్తాం. మొక్కుబడి అంటే భవిష్యత్తులో దేవుడు మనకి ఇచ్చేటటువంటి పంటలో నుండి ఇప్పుడే మనం ఒక విత్తనాన్ని ఇచ్చేటటువంటిది. ఆమె భవిష్యత్తులో దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదంలో నుండి ఆ ఆశీర్వాదం కొరకు ఇప్పుడే విశ్వాసంతో నీవు దేవునికి ఒక విత్తనాన్ని ఇవ్వటం అనేటటువంటిది. భవిష్యత్తులో కుమారుని ఇస్తే అని మాట్లాడుతుంది. ఆ యొక్క కుమారుని కనుక ఇస్తే నేను ఆమె ఇప్పుడే ప్రతిజ్ఞ చేస్తూ దేవుడితో ఒప్పందం చేసుకుంటా ఉన్నది ఆమె. హల్లెలూయా. ఆమె ఏదైతే ఆ అడిగిందో దేవుడు ఇచ్చి దేవుడు వాగ్దానాన్ని చేసిన విధంగా ఆమె జీవితంలోనికి కార్యాన్ని నెరవేర్చారు. ఆమె నింద తొలగిపోయింది. మూడు వారిని జీవితం చిగురించిపోయింది. ఆమెలో ఉన్నటువంటి నీవు గొడ్రాల దానివి, పిల్లలు లేని దానివి అనేటటువంటి ఆ యొక్క నిందనంతటిని కూడా, అవమానాన్ని అంతటిని కూడా దేవుడు తొలగించి గొప్ప ఖ్యాతిగా, గొప్ప మంచి పేరుగా ఆమెను మార్చడం అనేటటువంటి జరిగింది. తన దుఃఖాన్ని అంతటిని తీసివేసి దేవుడు నాట్యంగా మార్చివేసినారు. మూడు మారినటువంటి తన జీవితాన్ని దేవుడు చిగురింపజేసినారు. ఆ తర్వాత బ్లెస్సింగ్ పొందుకున్న తర్వాత ఆమె దేవుడితో చెప్పినట్లుగా పాలు విడవగానే తీసుకొచ్చి ఎంత త్యాగం ఉండాలండి. ఆమె ఒక్కడే బిడ్డ, తర్వాత జన్మించదో తెలియదు. దేవుడు ఇచ్చినటువంటి బిడ్డను దేవుడితో వాగ్దానం చేసినటువంటి విధంగా దేవుడి సన్నిధికి ఈ దినాన చాలా మంది మాకు ఒక ఉద్యోగం వస్తే మేము మొదటి జీవితం ఇస్తాం, లేకుంటే దేవుడికి ఇట్లా చేసుకుంటాం, లేదా మాకు మా చదువులో పాస్ అయితే, లేకుంటే మాకు చక్కగా వివాహాలు జరిగితే, లేదా మాకు ఈ పిల్లలు ఈ విధంగా జన్మిస్తే మేము ఇలా చేస్తాం. ఎన్నో మొక్కుబడులు చేస్తారు. ఎంతమంది నమ్మకంగా మొక్కుబడులు నెరవేర్చుకునేటటువంటి వారుగా ఉంటారండి. దేవుడు మొక్కుబడి విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండేటటువంటి దేవుడు. అది వేరే విషయం, దాని గురించి మనం చెప్పుకోదలుచుకోవట్లేదు. కానీ ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం, దేవునికి మనం ఏదైతే వాగ్దానం చేస్తామో, మొక్కుకుంటామో వాటిని మనం చెల్లించేటటువంటి వారంగా ఉండాలి. లేనప్పుడు దాని యొక్క పర్యవసానాన్ని నీ నోటి మాటల ద్వారానే నీ జీవితంలోనికి ఆ యొక్క పర్యవసానాన్ని నువ్వు పొందుకోవటం అనేటటువంటి జరుగుతుంది. హన్నా ప్రార్థన ద్వారా దేవుడి గొప్ప ఆశీర్వాదాన్ని తనకి ఇవ్వటం జరిగింది. ఆమె తను దేవునికి దగ్గరగా వచ్చి తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించింది. తాను తగ్గించుకొని ఆమె ప్రార్థించింది. దేవుని యందు ప్రార్థించిన విషయాలను విశ్వసించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించింది. ఈ రాత్రి దేవుడు నీ ప్రార్థనలు కూడా ఆలకించగలడు. హన్నా జీవితంలో ఉన్నటువంటి మూడు బారిన స్థితిని చిగురింపజేసిన దేవుడు నిన్ను కూడా చిగురింపజేయగలడు. ఆమె ఏ సమస్య ఉన్నదో, అది ఆర్థిక ఇబ్బంది కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, లేదా ఆమె లాంటి సంతానం లేమితో ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, ఏది అయినప్పటికీ కూడా నీ జీవితంలో ఉన్న దుఃఖాన్ని దేవుడు తొలగించి నీకు సంతోషాన్ని ఇవ్వగలడు ఆయన. ఆమె నిందను తొలగించి ఆయన నీకు మంచి పేరును, ఖ్యాతిని ఇవ్వగలిగినటువంటి దేవుడుగా ఉంటున్నారు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవారు, మారని మార్పు లేనటువంటి దేవుడు. హల్లెలూయా. అన్నాను ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించగలడు. ఆమె అన్న ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థనను ఆలకించగలడు. అన్న జీవితాన్ని ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించగలడు. ఆమె అటువంటి విశ్వాసంతో దేవుడి సన్నిధానానికి వచ్చి ఇలాంటి వైఖరితో దేవుడిని మనం ప్రార్థించినప్పుడు దేవుడి ఆశీర్వాదాలు, దీవెన మనం అనుభవిస్తాం. దేవుడి మాటలు దీవించును గాక.